సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు గ్రామాల బాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు జామయ్యాయి. కిలోమీటర్ల మేర బారులు తీరాయి. టోల్ ప్లాజాలోని 16 కౌంటర్లకు గాను 12 కౌంటర్లను హైదరాబాద్ విజయవాడ మార్గానికే కేటాయించినప్పటికీ సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పతంగి టోల్ గేట్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ వాహనాలన్నీ కూడా తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతం నుంచి అటు విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలకు వెళుతున్నటువంటి వాహనాల రద్దీ చూస్తున్నాం. ప్రస్తుతం మనం పంతంగి టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ భారీగా వాహనాల క్యూ నిలిచిపోయి ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 నుంచి 60 వేల వాహనాలు, ఇందులో 40-45 వేల వాహనాలన్నీ కూడా కార్లు, జీపులు లాంటివే. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. రెగ్యులర్గా 15 నుంచి 20 వేల వాహనాలు వెళుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా వాహనాల సంఖ్య 2 నుంచి 3 పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా పండుగ సందర్భంగా ఇవాళ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. విజయవాడ, తూర్పుగోదావరి, అలాగే పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ప్రాంతాలకు వెళుతున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా ఏ రాత్రికో కానీ రేపు ఉదయానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే టోల్ గేట్ల దగ్గర భారీగా జనం రద్దీ ఉంది కాబట్టి ఒక్కో టోల్ గేట్ దగ్గర కనీసం అరగంట, 20 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతోంది. ఇలా విజయవాడ వరకు టోల్ గేట్లు దాటాలంటే కనీసం 4-5 టోల్ గేట్లు ఉన్నాయి. ఇలా టోల్ గేట్ల దగ్గరే 3-4 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్ళేటువంటి వాళ్లకు మాత్రం సాధారణ సమయం కన్నా ఒక 5-6 గంటల సమయం ఎక్కువగా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు రద్దీ ఉంది, మరోవైపు టోల్ గేట్ల దగ్గర సమయం ఈ రకంగా వెళుతోంది కాబట్టి కొంత ఇబ్బందులు కనిపిస్తున్నటువంటి అంశం మనం చూడవచ్చు. అలాగే టోల్ గేట్ల దగ్గర కొంతమంది డబ్బులు లేని వాళ్ళు స్వైపింగ్ చేయడం ద్వారా, అలాగే పేటీఎం ద్వారా వాళ్ళు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది వాళ్ళ సొంతూర్లకు వెళుతున్నారు. ఆ సందర్భంలో వాళ్ళ వాహనాల్లో వెళుతున్నటువంటి దృశ్యాలు మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. పంతంగి గేట్ దగ్గర ఉదయం నుంచి ఇప్పటి వరకు భారీగా జనం ఎక్కువగా ఉన్నారు. కార్లలో, వాళ్ళ సొంతూర్లకు సొంత కార్లలో వెళుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రత్యేకంగా ఇక్కడ 8 కౌంటర్లు, వెళ్ళేటువంటి 8 వాహనాలకు 8 కౌంటర్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇవాళ అదనంగా 2 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయినా కూడా రద్దీ మాత్రం తగ్గడం లేదు. చాలా భారీగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైటెక్ సిటీ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? సొంతూరుకి వెళ్తున్నాం. ఎక్కడ? ఆంధ్ర. ఏ ప్రాంతం? ప్రకాశం జిల్లా. అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మధ్యలో ఎంత టైం పట్టింది రోజు రావడానికి, ఇవాళ రావడానికి? రోజు రావడానికి గంటన్నర తేడా పట్టింది. ఎప్పటి వరకు వెళ్తారు మీరు? ఏ టైం వరకు చేరుకుంటారు? మేము వెళ్ళేసరికి 1-2 అవ్వచ్చు రాత్రి. అంటే టోల్ గేట్ దగ్గర ఇప్పటికి ఫస్ట్ టోల్ గేట్ కదా మీకు? ఇప్పుడు మరి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది బయటికి వెళ్ళడానికి? హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా ఎన్ని టోల్ గేట్లు దాటాలి? ఇంకా 5 టోల్ గేట్లు. 5 టోల్ గేట్లు. అంటే రాత్రి అర్ధరాత్రి 2 అవుతుంది. జనరల్ గా అయితే 10-11 వరకు చేరుకుంటాం. విన్నారు కదా, జనరల్ గా అయితే 10-11 గంటల వరకు మాత్రమే చేరుకుంటారు. కానీ టోల్ గేట్ల దగ్గర మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? హైదరాబాద్. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? చూడాలండి, ఇప్పుడు నేను ఇప్పుడే ఫస్ట్ కదా. పండుగకి వెళ్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి సొంతూరుకి వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? ఫీల్ హ్యాపీ. దట్స్ ఇట్. వాళ్ళు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సొంతూరుకు వెళ్ళేటువంటి సందర్భంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ వెళ్తున్నారు. సొంతూరుకు వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. హైదరాబాద్ రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఫుల్ ట్రాఫిక్. హైదరాబాద్ లో ఖాళీ, ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్, హైదరాబాద్ లో అయితే ఖాళీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. మొత్తానికి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఖాళీగా ఉంది. రోడ్ల మీద వెళ్ళేటువంటి సందర్భంలో ఈ టోల్ గేట్ల దగ్గర చాలా ఎక్కువ రద్దీ ఉంది అనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి
సమయం ఇప్పుడైతే 5:20 సమయంలోనే ఈ స్థాయిలో సుమారు 1 కిలోమీటర్న్నర వరకు ఈ టోల్గేట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరి ఇంకా 1-2 గంటల సమయం పడితే కానీ మరి ఇంత పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మొత్తానికి టోల్గేట్ల దగ్గర ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్.